అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా సిఐటియు కన్వీనర్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. లబ్దిదారులకు ఇల్లు ఇవ్వాలంటూ మున్సిపల్ ఆఫీస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కాలనీ నిర్మించాలని తదితర న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాకపోతే రాబో రోజుల్లో ఈ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉంటామని కన్వీనర్ చంద్రశేఖర్ తెలియజేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మున్సిపల్ పట్టణాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, అట్లాగే ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్లకు 5 లక్షల లోన్ ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్తో కొనసాగుతూ ఉంది. కామారెడ్డి పట్టణంలో కూడా మున్సిపల్ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధాన డిమాండ్ ఏంటంటే కామారెడ్డి పట్టణంలో ఉండే కార్మికులందరికీ, మున్సిపల్ కార్మికులను కలుపుకొని కార్మికులందరికీ కూడా వెంటనే ఇల్లు ఇవ్వాలా, డబుల్ బెడ్రూమ్లలో కట్టివ్వాలా, లేదా మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. పట్టణంలో 1,20,000 మంది ప్రజలకు సేవ చేస్తున్నారు ఈ కార్మికులు. కాబట్టి ఈ కార్మికులకు ఇల్లు లేకుండా, లేదా సరైన వేతనాలు లేకుండా, సరైన బట్టలు లేకుండా, సరైన తిండి లేకుండా సేవ అనేది జరగదు. ఈరోజు ప్రజలు, కామారెడ్డిలో ఉండే ప్రజలు మొత్తం కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.